మేము ఇయ్యడానికి సిద్ధంగా లేము. ఇక్కడ రోడ్డు మేము అదంతా రోడ్డు కేంద్రం ఇయ్యడానికి ఇయ్యాల. సిద్ధంగా లేము. హ్మ్. ఎంత ప్రయత్నించినా మేము ఇక్కడ ఒక ఇంచు గూడంగా మేము కదలము. దేవుడు ఎట్లా స్థాపించబడిండు, హిందూ సాంప్రదాయంగా గుళ్ళని ఎట్లా ధ్వంసం చేస్తున్నారు. ఈ హిందువుల నుండి కూడా హిందువుల గుళ్ళే తీయడం అనేది ఇది చాలా చట్ట హిందూ మతానికే సిగ్గుసేటిది. మేము ఎక్కడన్నా కానీ సంఘాలతానికి కానీ హిందూ అందరిని పిలిచి అయ్యప్ప సెలింగ్ మన యూతులు సంఘాలకు అన్ని మేము పెట్టేసి అందరిని పిలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ శివాలయం మాత్రం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంత ఫైట్ చేసినా గానీ వద్దలుచుకోలేము స్వామి, ఈడ్చే పరిస్థితే లేదు. ఇంకొకటి ఏంటంటే స్వామి, ఈ పక్కనే బొందలగడ్డలో మొన్నగానే మసీద్ కట్టిరు స్వామి. వాడికి వచ్చి ఒక కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఒక పొలిటికల్ ఎవ్వరు అడ్డుకోలేదు స్వామి. మేము మాకు కూడా మా స్థలంలో మేము కట్టుకుంటేనే వీళ్ళు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టి కేసులు వేస్తాం, మేము బెదిరిస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు స్వామి. మళ్ళీ ఇంకొకటి వీడికి వచ్చిన కార్పొరేటర్ మాత్రం ఫోటో దిగి ఏమంటుండో తెలుసా, వీళ్ళు ఆల్రెడీ ఏజ్ కొన్నది ఇది మొత్తం కూడా కొన్నది అని మాకే చెప్పిపోతుండు. మా దగ్గర ఫోటో దిగి మళ్ళీ మాకే చెప్తుండు, మళ్ళీ మీరు ఇడవకండి మనం కొట్లాడదామని మళ్ళీ మనకు చెప్తుండు. ఇది జరుగుతుంది అంటే రెండు రకాలుగా మాట్లాడుతుండు. మళ్ళీ ఇది కొన్నడాన్ని ఇది మొత్తం కొన్నడాన్ని నాకు తెలుసా అని ఆసామే చెప్తుండు. మళ్ళీ ఈడ ఉండే ఇది మొత్తం కొనేసిండు అది చేసిండని ఆసామే చెప్తుండు. వీళ్ళు అమ్మినారు స్వామి. వీళ్ళెవరు లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు వాళ్ళకి అమ్మిర్రు. అమ్మేసి ఏం చేసిర్రు, గవర్నమెంట్ వేలం ప్రకారం వాళ్ళు కొనేసిరు అని చెప్పేసారు. మాకు షాదీగాని కట్టిస్తాను మమ్మల్ని నమ్మించేసి లాస్ట్కి ఏజ్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గరకు పోవద్దు మిమ్మల్ని కేసులు అయితే మా మీద కేసులు కూడా అయినాయి స్వామి. నా మీద ఆల్రెడీ నేను మొన్నటిదాకా తిరిగిన దాని మీద కేసు మీద ఒక 3-4 సంవత్సరాలు తిరిగిన. నేను ఇంకో తిరుపతి స్వామి అని నరసింహస్వామి అని ఒక 5-6 మంది మీద కేసులు వేసిరు. వేసి టీంకి ఇస్తుందా అని చెప్పి టీం వాళ్ళే మా మీద కేసులు వేసిరు. మీరు దానికి అబ్జెక్షన్ చేయొద్దు, గుడి స్థలం వదలాలని అంటేనే ఆల్రెడీ కొద్దిగా వదిలినారు కూడా. వాళ్ళు వదిలిన తర్వాత వాళ్ళు తోడిన తర్వాత వాళ్ళు బిల్డింగ్ దానికి కూసవద్దు, ఇది గుంత స్వామి, 40 ఫీట్స్ గుంత, ఇది కోరిది. ఆ కోరిలో ఇది బిల్డింగ్ నిలబడదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఏజెడ్కి ఎమ్మెల్యే వీళ్ళుండి మాకన్నా మీరు షాదీకాని కట్టియండి అదేదని అంటే కట్టిస్తామని వచ్చి కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోయి వీళ్ళు లోపల మాట్లాడుకొని ఆయనకు అమ్మేసేసి మీరు వెళ్ళొద్దని చెప్పేసి ప్లానింగ్ చేసారు స్వామి. ఓపెన్ గా ఇది దీనికి మొత్తం ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ స్వామి, ఇంకా వేరే సంబంధం ఉండదు. అన్నీ ఏం కాదు సార్. వాళ్ళ మద్దతు ఉంటే వాళ్ళు మమ్మల్ని స్పందించిన వాళ్ళు అయితే మా ఓట్లు వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పటి కూడా మాతో ఇక్కడ బస్సు తరపు నుంచి కూడా ఏ పార్టీకి లీడర్ అనేడు ఒకడు ఉంటాడు. బీజేపీకో టీఆర్ఎస్కో కాంగ్రెస్కో సంథింగ్ ఇంకొక పార్టీకి దేనికైనా ఒకరు ఉంటాడు. వాళ్ళకన్నా కాల్ చేసి అడగడానికి భూమి తెలియదు సార్. అది ఎంత ఉంటుంది చిన్నగా ఉన్నాం అప్పుడు తెలియదు. ఇక అది స్వామి మేమైతే ఇయ్యదలుచుకోలేము. వెనుక మేమెవరో మా దేవుడే కూర్చున్నాడా మాదా మాది ఏముంది. ప్రాణాలకు తెగిడ్చి ఇది ఇచ్చేదే లేదు. ఏ జోడు కానీ ఆడు ఎవడు వచ్చినా సరే ఆ ఇచ్చేదే లేదు. వాడి అసలు రోడ్డు గురించి అడిగేదే కూడా లేదు. ఇక మా ప్రాణాలు తెగిడ్చి అడ్డపడి మేము సాధించుకుంటాం స్వామి. గుడి నిలబెడతాం, అది ఏదైనా చేస్తాం. ఇంకా వాడు అనుకుంటున్నామో అది ఏమైనా సరే ఇంకా చూద్దాం. అది ఇంకా వాళ్ళ సహకారం అయితే కోరుతున్నాము. ఆ సహకారం కూడా ఉండాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చి కూడా వాళ్ళు కూడా పై ఆఫీసర్లు వచ్చి కూడా వాళ్ళ గురించే ఏలు పెట్టి చూపిస్తున్నారు. ఈ 10 ఫీట్ల రోడ్డు వాళ్ళకి ఎందుకు, మరి ఏంది దీని వెనుక ఏముంది, మేము కూడా మీరు ఆలోచన చేస్తాము, మేము కూడా చెప్తాం అన్నట్లే చేస్తున్నారు. మాదికి ఏంటి 1% 0% తప్పు, వాళ్ళ 1% తప్పు కూడా మా ఇంటికి తీయట్లేదు. అందుకే మేము నిర్మంతంగా ఉన్నాము. అంతకు మించి ఆవేశాన్ని వాళ్ళు పడతలేరు, మేము పడట్లేదు. వాళ్ళు మాకు ఇచ్చిన సలహా కూడా బాగుంది. ఎంప్లాయీస్ది చేద్దాం చూద్దాం అన్నట్లే అంటున్నారు. ఇది కూడా వాళ్ళు అంగీకరిస్తలేరు. తప్పు అక్కడ ఉంది అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళ పైసలు మాట్లాడదామనే ఆలోచనలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దగ్గరలో మేము కూడా ఒప్పుకుతూనే ఉంటున్నాం. ఏదైనా మంచి చెడు అయితే మేము కూడా ఇక మా ప్రాణాలను తీర్చి నిలబడాల్సి వస్తుంది. ఆడపిల్లలతో సహా మా కుటుంబాలతో సహా పిల్ల జల్లు భార్య పిల్లలతో నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కబ్జా పెడతలేము, మా ఇల్లు కట్టుకుంటలేము. పబ్లిక్ మేము కట్టుకున్నాం గుడి, మా బస్తీకాన్ని కట్టుకున్నాం. ఇతర హాస్టల్ ఉండేటోళ్ళు అక్కడ ఉద్యోగస్తులు చేసి ప్రతి ఒక్కరు 12 గంటలకు 1 గంట కూడా ఎంప్లాయ్ చేసేటోళ్ళు స్నానాలు చేసి గుళ్ళకు వచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి ఎందుకు, భగవంతుడు అనేది అందరికీ అవసరం. చేస్తాం, డెవలప్ చేస్తాం. చేసేవాడిని భారం పడ్డా కూడా 10 మందికే వర్తించుతుంది కానీ అతనికి వర్తించదు. అయితే గుడి బడి ఏదైనా కానీ అదొకటి వాళ్ళు సహకరించాలని కూడా కోరుతున్నాము. ఇంకేదన్నా చేయాలి, ఇంకేమన్నా చేయాలని అనుకుంటే ఇక మేము కూడా ఇట్లా ఇల్లు పడతాం. ఇక రాత్రి చెప్పాము సార్, మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, లీడర్స్ సపోర్ట్ చేస్తుంది, ఎంప్లాయీస్ సపోర్ట్. మేము గత 5 సంవత్సరాలు తిరుగుతున్నాము, మాకు సహకారం లేదు. ఇవాళ మీరు వాళ్ళు స్పందించిర్రు, వాళ్ళకి 11 గంటల రాత్రి మీరు వాళ్ళకి గౌరవించి అవసరం ఏముంది అని కూడా ఎంఆర్ఓ క్వశ్చన్ చేసినాం. క్వశ్చన్ చేసి ఆయన కూడా దారి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది స్వామి, అంటే ఎక్కడి నుంచి ఒకసారి చెప్తారా?
దారి అక్కడ ఉంది స్వామి. కాదు ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి దారి కోసం అని చెప్పి కొట్లాడుతున్నారు అన్నారు కదా, ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఈ గుడి తీసి ఇట్లా స్టేట్ తీసుకుంటారంట. ఈ గుడి తీసేసి ఇట్లా స్టేట్ తీసుకుంటారు. అక్కడ ఉన్న బాత్రూమ్ కూడా ఇంకా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ లేదు. వీళ్ళు ఇట్లా గాలికి మీనికి వెళ్ళి ఊసి పడ్డారు. ఒక ఆకుకిన ఊసి ఎట్లా పడుతుందో అట్లా పడ్డారు. వాళ్ళ ఇంట్లో లేడీస్ పిల్లలు పాపలు ఎవరు లేరు వాళ్ళకు. బాత్రూమ్ల విషయంలో ఎందుకు అడ్డుపడ్డారు? అది కూడా రోడ్ ఇప్పుడు ఇదంటే దారి అంటే అది ఏం చేసిరంటే ఇక్కడ కట్టాం స్వామి, ఇప్పుడు అని రోడ్ అని ఇది అంటున్నారు. అక్కడ కట్టినాక 3.5 లక్షలు ఖర్చు వచ్చింది ఆల్మోస్ట్ మొత్తం. మరి మా మీద పగ పట్టిండా ఏం పట్టినా అర్థమైతలేదు. ఫస్ట్ పునాది తీసినప్పుడు ఏమంటలేరు, కుండీలు వేసినప్పుడు ఏమంటలేరు. మొత్తం స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక విఆర్ఓలని వాళ్ళని రెవెన్యూ తీసుకొచ్చి కూల కొట్టిస్తాం. అది అయిపోయిందా? ఇవాళ ఇక్కడ కడుతుంటే మళ్ళీ అక్కడ కట్టుకోమంటాడు. అక్కడ కడితే వద్దా అంటాడు. అసలు ఆడు ఎవడు మమ్మల్ని అన్నానికే ఎవడు నువ్వు తన పైస ఉందని ఏం మీ తాత పట్టపొలం కొన్నావా? మీ తాత పట్టపొలంలో వచ్చి మేము ఉంటున్నామా? లేదు నీ పానీల పేరు ఏమైనా వస్తే వెళ్తుందా? సీఎం 10 మంది సీఎం మొత్తం టీఆర్ఎస్ మొన్నదాకా కేసీఆర్ ఉన్నాయి, ఆయన పేరు మీద ఏమైనా వెళ్తుందా? పానీ తీస్తే గవర్నమెంట్ ల్యాండ్ అయినా వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు మీద పానీ తీస్తే 137 రేవంత్ రెడ్డి దాని వస్తుందా? పబ్లిక్ది అది, గవర్నమెంట్ ల్యాండ్ ప్రాపర్టీ పబ్లిక్ ఊరిసేసుకొని బతుకోవచ్చు. కబ్జా చేసిండంటే అది నేరమే. ఇప్పుడు మన గుడి కూడా ఇప్పటిది ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా నిలబెట్టి రాత్రి కట్టినామంటే మాది తప్పు. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న గుడి ముందల మేము ఉన్న గుడి జాగల్లే అదే గుడి జాగలే అదే చెట్టు కింద మేము ఇంకొకటి చిన్నగా కట్టుకుంటున్నాము. ఆ చెట్టును మించి దూరం దాటి అవతలకు పోతలేము, బౌండరీ దాటి అయితే పోతలేము. ఆ పోయినట్లుంటే మేము తప్పుగానే అంగరిస్తాము. ఈ చెట్టు కిందనే ఇప్పుడు మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆంజనేయ టెంపుల్ ముందర గదస్తంభం అనేది ఒకళ్ళ చేత కానప్పుడు ఒక రాయి చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ప్రతి విలేజ్కి ఒక అమ్మవారి టెంపుల్, పోచమ్మ ఊరు కాపాడే ఒక బొడ్రాయి, ఇక నుంచి సౌత్ ఫేస్లో వచ్చేసి ఒక ఆంజనేయుల ప్రతి విలేజ్లో ఉంటుంది. ఉండాల్సిన దానికే ఉన్నాయి అవి. అక్కడ రాయి చెట్టు ఉంటుంది. ఆ రాయి చెట్టు కిందనే మేము ఒక శివాలయం కట్టుకుంటున్నాం. ఆ కమాన్ మీద ఉన్న విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అప్పుడే శంకుస్థాపన చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కబ్జాలు పెడతలేము. మా జగాన్ని మీరు గుంజుకున్నారు, అయినా వద్దా అనుకున్నాం. ఉన్న దాంట్లో సర్దిద్దుకున్నాం. ఉన్నది కూడా గుడి మీదకి వెళ్ళి రోడ్డు తీస్తా అంటే ఎవరు కొన్నావు? నువ్వు కొనేటప్పుడు మా బస్తీ లేదా? మరి అప్పుడు నువ్వు పైసలు ఎక్కువైనాయి, నువ్వు గవర్నమెంట్ కట్టేటప్పుడు యాక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ బస్తీ ఉంది, నాకు రోడ్ ఎట్లా చూపెడతారు మీరు అని అప్పుడే మరి మమ్మల్ని విలువను ఉంటుంది. నీ లీడర్లు ఎవరా మీరు యాక్షన్లో వచ్చి ఇదే చెట్టు కింద పెట్టనుంటివి, ఈయన రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ పిలిచి ఈయన చెప్పి ఉంటుంది చెట్టు కింద. మేము అడ్డుకుంటుంటే అడ్డుకోకపోతున్నావా? అడ్డుకుంటుంటే మా భూమిలో మా గుడి కింద వచ్చి ఇది మాకు రోడ్ ఇస్తురా మీ గవర్నమెంట్కి పైసలు ఇస్తా అని చెప్పనుంటి. తప్పేం ఎట్లా పైసలు ఇస్తున్నావు? దొంగ అయితే కావు కదా, డబ్బిచ్చే కొన్నావు కదా, డబ్బిచ్చే కొన్నావు కదా. ఇది కూడా కొట్టిపిస్తుంది. 3.5 లక్షలు ఖర్చు. మళ్ళీ అక్కడ ముందు ఇంట్రెస్ట్ కడితే అది వద్దు అంటున్నావు, ఇది వద్దు అంటున్నావు. అసలు ఎవరు నువ్వు? రేపు ఈడికి వచ్చినావు, రేపు మా ఇంట్లో కూడా ఇది చేస్తావు. ఈ మధ్యలో ఈ గోడ ఇదా స్వామి? ఇది ఏంటంటే ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తా. 2, 3, 4 బాత్రూమ్స్ ఈ గుడికి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ హౌస్ ఉంటది. ఇది తీసుకోపోయి ఇక్కడ గేటు అంటే ఈ గుడికి కనిపించకుండా ఈ బాత్రూమ్స్ డోర్స్ ఇక్కడనే ఉన్నాయి గుడికి. ఇది కనిపించకుండా వాళ్ళు ఇది గేటు. ఇట్లా కట్టినా కూడా ఇంత కన్స్ట్రక్షన్ చేసిన 3.5 లక్షలు 4 లక్షలు ఖర్చు అయింది. మొత్తం అయిపోయింది. నాకు ఏమనలేడు. స్లాబ్ కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. తెచ్చి కూలగొట్టేసి జేసీబీ తీసుకొచ్చి వెనకకెళ్ళి తీసుకొచ్చి వాడేస్తాడు. ఇంత మరి ఫస్ట్ కట్టేటప్పుడు ఏం చేసినావు? ఇంత ఎన్ని సంవత్సరాల కింద? 2 సంవత్సరాలు. మళ్ళీ గవర్నమెంట్ తెచ్చి మళ్ళీ ఆన్ని వేసింది. పోయిపోయాగో అవే బాత్రూమ్ గవర్నమెంట్ వేసింది. మళ్ళీ ఆన్ని అదే ప్లేస్ వేసింది కూలగొట్టినాక. మళ్ళీ ఆ రోజు ఇక్కడ కట్టుకోమన్నావు, ఈ రోజు ఇది కడుతుంటే అక్కడ కట్టమంటావు. మళ్ళీ ఏమొద్దు అని చెప్పేసి ఆ వెనక కడుతుంటే అవి ఆపిండు. ఆ బాత్రూమ్లు అవి ఆపిండు. ఆయన గేటుకు మాకు ఎంత దూరం ఉంది అవి ఆపిండు. ఏదేమైనా స్వామి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లీడర్స్ వాళ్ళ దిక్కు అయిపోయారు. మా డౌట్స్ ఇప్పుడు మాకు డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మన వాళ్ళ గురించి మేము ఫైట్ చేసినాం. నేను టీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ చేసినాం. ఆ నాయకులు కూడా మాకు ఎవరు వర్కులు లేవు, ఏ పని చేసిన దాఖలు లేవు, ఏం లేవు. అంతే తప్ప ఏం లేదు, అడొచ్చేది ఏం లేదు. వీళ్ళు ఏం చేసారో ఏం కథ తెలియదు. మేము ఇట్లా ఉంటాం, అదే బయటకు వస్తుంది. నేను ఒక్కటి ఏజీలు ఏం అడుగుతున్నానంటే, నా సొమ్ము అయినా సరే ఇలా కార్పొరేటర్ హాస్పిటల్ ఉంది,
పెద్దగా ఉన్నది డబ్బులు చూస్తున్నావు ఏం చూస్తున్నావు తర్వాత వద్దు నీ కష్టం మీద మాకు అవసరం లేదు. నువ్వు డబ్బు ఇచ్చి ఇది కొంటున్నావు యాక్షన్లో రూపాయికి వచ్చి 2 మనకు అనవసరం, మేము అడగం దాన్ని. ఇది నాకు రోడ్డు చూపెడుతున్నా అనేది ఇదే చెట్టు కింద సబ్ రిజిస్టర్ వచ్చి చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. గవర్నమెంటే మీద అయినప్పుడు సబ్ రిజిస్టర్ మీ ముందర ఎంత వచ్చి చెట్టు కింద పెట్టినట్టు రిజిస్ట్రేషన్ అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చుకొని నువ్వు చెక్ రూపం తీసుకోమని తీసుకోవచ్చు. అయ్యా మీ రోడ్డు మీరు ఒప్పుకుంటారని అడగదుంటుంది అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇలా గుడి కూడా గవర్నమెంట్ ల్యాండ్ తీసేస్తావా? 40 ఏళ్ళ నుంచి ఏం చేసారు మరి? ఏజ్కి అమ్మకముందు ఆ కమ్మని కట్టనీయకుండా ఉంచేది లేకుండా పెడుతుండే. మా డబ్బులను వృధా చేస్తున్నారు కదా మీరు. మా డబ్బులను వృధా చేసి ఇప్పుడు మీకు అవసరం ఉందని చెప్పేసి లాక్కుంటా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఒక్కసారి ఒక రూమ్ వేసుకొని దానికి హౌస్ నెంబర్ మీరు ఇచ్చి ఇలా కబ్జాలు చేసి పక్కకి 2,50,000 గజం అమ్ముడు పోయి అది 136 సర్వే నెంబరే. మేము 10 మందికి వచ్చి గుడి కట్టినాము, అది డెవలప్ అవుతుంది. అక్కడ చిన్న నిర్మాణం అదే చెట్టు కింద కడుతున్నాం. మీ జాగాలో వచ్చి కడతలే, మీ జాగాలో వచ్చి కడితే మేమే ఒప్పుకోము, మా జాగా తీసుకోవాలి, అక్కడ చెట్లు ఉన్నాయి అవి అని వదిలేసుకున్నాం. మాకు సహకరించండి. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా, లీడర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ సహకరించి దీన్ని ముందుకు తీసుకుపోయే విధానంగా మాకు చూడాలని కోరుతున్నాం. సంవత్సరం కింద శంకుస్థాపన జరిగినటువంటి ఈ ప్లేస్ లో రాత్రి లింగ ప్రతిష్ఠ జరిగింది, శివలింగ ప్రతిష్ఠ జరిగింది కార్తీక మాసం కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకుముందు గతంలో ఇక్కడ బాత్రూమ్లు కట్టినా కానీ ఏఐజీ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లేకుంటే లోకల్ కార్పొరేటర్ కానీ లేకుంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అనేది తీసుకొని పైసలు అనేది పెట్టుకొని ఇక్కడ మాకు అడ్డుపడుతున్నారు, ఈ గుడి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఇక్కడ బాత్రూమ్లు కూలగొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాత్రూమ్లు కడుతుంటే మళ్ళీ బాత్రూమ్లు అంటే కట్టకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా డిపార్ట్మెంట్ పోలీసులు అండ్ సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి భద్రతా బలగాలను పట్టుకొచ్చి ఇక్కడ మొత్తాన్ని అడ్డుకొని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి ఆయన మన శేర్లింగంపల్లి అరకపాటి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇక్కడ బస్తీ వాసులు మీరేం చేస్తున్నారు, మీ దగ్గరకు వస్తే మీరు తిరగబడండి, మీరు కొట్లాడుకోండి, మీరే చేసుకోండి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అలాంటి మాటలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఎమ్మెల్యే సాయం ఉంది, కార్పొరేటర్ సాయం ఉంది, వీళ్ళిద్దరే కావాలని చేస్తున్నారు. మాకైతే ఏ అండ లేదు. మేము మాత్రం పిల్ల జల్లతో కలిసి కూర్చొని ఈ గుడి భూమి అయితే సెంటు కూడా పోని చెప్పలేదు. ఎవరు ఏదొచ్చినా కానీ ప్రాణాలు పోయినా కానీ బాధలేదు, కానీ ఈ గుడి స్థలం మాత్రం కొంచెం కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఇక్కడ ఈ బస్తీ వాసులు అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఇంకా